సినిమాలో ఒక ట్రైలర్ చూసినప్పుడు క్షవరం అయితే కానీ వివరం తెలియదు తమ్ముడు అని చెప్పేసి చిరంజీవి గారిని ఉద్దేశించి చెప్పారు. ఒక వర్గం వాళ్ళు నిజమే కదా ఆర్జీవి చెప్పింది, ఇది వాస్తవమే కదా, ఇందులో దాపరికం ఏముందని అంటే మెగాస్టార్ ఫ్యామిలీని కావాలని రెచ్చగొడుతున్నాడు అనేది ఇంకొక వాదన. ఇప్పుడు రెచ్చగొడుతున్నానా లేదా ఇక్కడ ఫైనల్గా నేను ఇప్పుడు అందరికీ తెలుసండి, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. పవన్ కళ్యాణ్కి అది చేసిన విధానం నచ్చలేదు, అందుకని జనసేన పెట్టాడు. అప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఇంట్లో ఇప్పుడు నేను ఇవాళ నా బ్రదర్కి చెప్పినా అది చేయొద్దురా అని చెప్పినా, లేకపోతే నా మీద ప్రూవ్ చేసుకోవడానికి నేను చేసే దానికి ఇంకోటి పెట్టాడు అనుకోండి, అది ఫ్లాప్ అయిందంటే నాకు ఆనందం ఏదా? మనిషి కన్నాక ఏదా? ఏ మనిషి కన్నా వేస్తుంది, చిరంజీవి గారు అని కాదు నేను చెప్పేది. అది దాన్ని రిప్రజెంట్ చేశాను అక్కడ. కాదు సార్, ఇప్పుడు చిరంజీవి గారితో ఒక అద్భుతమైన సినిమా స్టార్ట్ చేసి మీరు ఒక వెలుగుతున్న టైం, చిరంజీవి గారు ఒక వెలుగుతున్న టైంలో మీ ఇద్దరు కలిసి సినిమా స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతం చేద్దాం అనుకున్నప్పుడు మీకు కుదరక ఆయనతో సినిమా చేయలేదు. మీ పర్టికులర్ టైంలో సంజయ్ దత్ గారు జైలు నుంచి రిలీజ్ అవడంతో దౌడ్కి మీరు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన తప్పేం లేదు అనేది కూడా మీరు కూడా చాలాసార్లు చెప్పారు. ఇలాంటి ఒక మంచి రిలేషన్స్ ఉన్న ఒక ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు ఎందుకు చేద్దామని ట్రై చేస్తారు? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేద్దామని ఉద్దేశం ఎవడైనా పరమ షొంట అవుతాడు. ఎందుకంటే లైఫ్లో ఏమీ చేయలేడు. అందరికి బాగున్నారండి, కూర్చోండి, అంత ఇంట్లో బాగున్నారండి, ఆరోగ్యం ఎలా ఉందండి, ఇది అప్పుడు ఏంటంటే ఇలాంటి దాంట్లో ఉన్న వాళ్ళు గుంపులో ఉంటారు. గుంపులోంచి బయటకు వచ్చిన వాడిని గుంపులో చూస్తారు. అప్పుడు మీరు గుంపులోంచి బయటకు వస్తే గుంపు వాళ్ళకి నచ్చదు. అప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవతలోడు ఇరిటేట్ అయితేనే మీకు ఫ్రీడమ్ అన్నట్టు. మీకు చెప్పిన ప్రతి దానికాడు హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాడు, హ్యాపీనెస్ చచ్చిపోతారు అందరూ. కాన్ఫ్లిక్ట్ ఉంటేనే బతుకుతారు ఎవరైనా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తుంటే స్టేజ్ మీద అసలు కొన్ని వేల మందిని ఉద్రేకపరిచేలాగా అద్భుతంగా ఉన్నట్టుంటాయి. అలాంటి ఆ స్పీచ్ల మధ్యలో వ్యూహం అనే సినిమాలో అంత పెద్ద స్టార్, 200 కోట్ల సినిమాలో ఇలా అలవోకగా చేసే స్టార్ని ఏదో బర్రెలతోనో దున్నపోతులతోనో మాట్లాడుకుంటున్నట్టు ఎలా చూపించి దాన్ని కట్ చేసి ట్రైలర్ లాగా వేస్తారు సార్? అది నేను చేసానా? తను చేసింది చూపించాను కదా. బర్రెలతో ఫోటోలు వీడియోలు దిగేది ఎవరు? కళ్యాణ్. నేను ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటాను, ఆ చెట్లతో మాట్లాడతానని చెప్పింది ఎవరు? తనే. 2 లక్షల పుస్తకాలు చదివాని చెప్పింది ఎవరు? తనే. నేను అదే చూపిస్తున్నా. నీ సినిమాలో సిబిఎన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు బయట అనని విధంగా, బయట చేయని విధంగా ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను పవన్ కళ్యాణ్ 2 ఫొటోస్ పెట్టాను. అవును, నేను అదే అడుగుతున్నా. నేల మీద పడుకుని ఆకాశం చూస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత అదే ఇష్యూ. అదే చేశారు. మళ్ళీ మీరు అసలు ఎంత బాగా మళ్ళీ నెక్స్ట్ ట్వీట్ నా దాన్ని కాపీ కొడుతున్నారని చెప్పి పెట్టారు ట్వీట్. అంటే అది జోక్ ఆబ్వియస్లీ. నేను తన బాడీ లాంగ్వేజ్, తన స్పీచ్లు బట్టి ఎలా ఉంటుందని ఊహించి చేసింది అది. ఇకపోతే మీ ట్విట్టర్స్ ప్రతి దానిలోనూ ఏ టాపిక్ తీసుకొని మీరు ట్వీట్ చేసినా ట్యాగ్ చేసేవాళ్ళు ఎవరెవరు సార్? నారా లోకేష్ గారు, డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అదే సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా చేస్తారు. ఒరే ఈ సినిమానే ఆపేయండి అని చెప్పి మొత్తం తిరుగుతుందే వాళ్ళైతే వాళ్ళని ట్యాగ్ చేయడంలో మీ అర్థం ఏంటి సార్? అదే కదా, అదే కదా ఫన్. అది సార్ మీకు జీవితాలు ఫన్ లాగా ఎందుకుంటాయి సార్? జీవితం అంటే ఫన్ కాకపోతే ఇంకేంటి జీవితం? అసలు అప్పుడు ఏంటి, ఎవరు నన్ను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళకి ముద్దులు పెట్టి వాళ్ళకి అన్ని నా బాగో కష్ట సుఖాలు చెప్పుకుంటేనే ఆనందం ఉంటుంది. ఇంట్లో అమ్మ ఇవాళ ఏమైందో తెలుసా, కోర్టు మనకి ఇది చేసింది, అదే ఎక్కువ బెటరా? ఎవరైతే చేశారో వాళ్ళకి ట్యాగ్ చేయడం బెటరా? మీరే చెప్పండి. ఇది కొత్త ఫిలాసఫీ కాదు, ఎవడ తెలుగుని ఏమాత్రం ఉన్నాడైనా అదే వేస్తాడు.